అలాగని బస్సులన్నీ యేసుకొని, ఉచిత బస్సులేస్తున్నాము మహిళలకు అందరికి కూడా అనేసుకొని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటున్నారు. ఈరోజు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే ఎన్ని బస్సులున్నాయి సార్ అక్కడ వేయడానికి? లగ్జరీ బస్సులు అవన్నీ గూడా అక్కడికి పనికిరావు. పల్లి వెలుగులు ఇవన్నీ కూడా దగ్గరలో ఉండేయే ఉంటాయన్నమాట. ఇలాగేంటంటే ప్రజల్ని మోసం చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తోచిన విధంగా అలా వెళ్ళిపోతున్నారు. అదేమంటే నేను సూపర్ 6 కొట్టేసేసాను. ఇక నాకేమీ పర్వాలేదంటారు. సూపర్ 6 కొడితే ఈ రోజున ఎన్నికలు పెట్టినా సరే అసలు ఈ ప్రభుత్వం మాకెందుకుంది అన్నంత దారుణంగా ప్రజలైతే ఇసికిపోయి ఉన్నారు సార్. మీరేమో ఇట్లా అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్న వాదన కదా. సార్ విశాఖపట్నంకి వెళ్ళి చూస్తే మనము అక్కడ బిల్డింగులు కట్టించారు, సొంతానికి పెట్టన్నారు. సార్ ఏమన్నారు, 3 రాజధానులుగా పెడతాను, ఒకే దగ్గర ఉంటే మనకి ఇబ్బంది కలిగిస్తుంది కదా, కాబట్టి 3 రాజధానులుగా ఇట్లాగా తీసి పెడతాం. అన్ని రకాల అంటే గతంలో మనకి హైదరాబాద్ ఏ విధంగా అయితే రాజధానిగా విడిపోయి మనం ఎట్లా లాస్ అయిపోయామో, రేపు రోజున ఇంకేదన్నా అయినా సరే అలాగ అవ్వకూడదు అనేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పడం జరిగిందండి. అయితే ఈ రోజున అక్కడికే వెళుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను